కూడా పోతాయి. కానీ గోదావరి పుష్కరాలకి ఎందుకు గురుగారు అంత పేరు రావడం జరిగింది? అప్పుడు గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడు? గురుడు సింహరాశిలోకి వస్తాడు, కృష్ణకు ముందనమాట. ఆ సింహరాశిలో గురుడు వచ్చినప్పుడు గోదావరికి 2 పుష్కరాలు జరుగుతాయి. స్పెషల్ అనమాట. మొత్తం 12 నదుల కల్లా స్పెషల్ ఇది. అంటే మొదటి 12 రోజులు, తర్వాత సంవత్సరం ఎండింగ్ లో మళ్ళీ 12 రోజులు ఆది పుష్కరాలు, అంత్య పుష్కరాలు అని చేస్తారు. మనకు కూడా అంతే. గోదావరికి సంవత్సరం అంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకి గురుడు బృహస్పతి ఆ యొక్క గోదావరి నదిలో ఉంటాడు. ఆయన కమండలంలో ఉంటాడు. పుష్కరుడు అని రాజస్థాన్ లో ఉంది. రాజస్థాన్ లో ఎక్కడంటే పుష్కర్ అని ఒక ఊరుంది. అక్కడ బ్రహ్మదేవుడు దేవాలయం ఉంది, సావిత్రీదేవి గుడి ఉంది. అంటే సరస్వతీదేవే. ఈ సరస్వతి నదే సరస్వతి అంటాము సాయంత్రము, మధ్యాహ్నమేమో సావిత్రి అంటాము, ఉదయం గాయత్రి అంటాం. ఈ 3 ఒకటే. అయితే ఆమె అక్కడ ఆ దేవాలయం ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ పుష్కరాలకి అటెండ్ కాలేకపోతారో, గోదావరి పుష్కరాలు కానీ, సరస్వతి పుష్కరాలు కానీ, ఇలా రకరకాల పుష్కరాలు, వీళ్ళకి ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా బ్రహ్మదేవుడు ఇచ్చాడు. ఎప్పుడైనా రాజస్థాన్ వెళ్ళినప్పుడు ఆ పుష్కర్ అనేటటువంటి ఊరిలో ఆ నదిలో స్నానం చేసి బ్రహ్మదేవుడిని దర్శించుకొని, సావిత్రీదేవిని దర్శించుకొని, అక్కడ ఈ దానాలు, ఈ పిండ ప్రధానాలన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఆ నదిలో స్నానం చేస్తే చాలు, పితృదోషాలన్నీ కూడా పోతాయి అన్నమాట. 12 పుష్కరాలకి సమష్టి స్వరూపము ఈ పుష్కరుడే. ఇక్కడ పుష్కరుడే అక్కడ వెలిసాడు అనమాట రాజస్థాన్ బ్రహ్మదేవుడి దగ్గర. బేసిక్ బ్రహ్మదేవుడికి మనం టెంపుల్స్ ఎక్కువ చూడడం చాలా రేర్ గా. అవును, బ్రహ్మ కపాలంలో ఒకటి ఉంది. ఇక్కడ పుష్కర్ ఊరు రాజస్థాన్ లో ఒక బ్రహ్మదేవుడి గుడి ఉంది. సో ఇప్పుడున్న ఈ సరస్వతీదేవి పుష్కరాలకి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా చేయాలా? ప్రత్యేకత ఏమైనా ఉందా? సరస్వతి పుష్కరాలు నదీ స్నానం. పుష్కరం అంటే ఫస్ట్ నదీ స్నానం, ఆ తర్వాత పితృదేవతలకి శ్రాద్ధము, పిండా ప్రదానాలు, 3వది దానాలు. ఏదో ఒకటి, నువ్వుల దానమో లేకపోతే ఏదో ఒక కందుల దానము, నవగ్రహాల దానము, ఇలాంటివన్నీ దీపదానాలు, ఇవన్నీ నదులకు చేసేవి ఇంకా అవే ఉంటాయి. నదీ పూజ, నదికి పుష్పాలు పెట్టి పసుపు కుంకుమ వేసి నదికి మనం పూజ చేస్తాం. అలాగే తర్పణాలు వదులుతాం, ఇలాగా నదికి అర్ఘ్యాలు వదులుతాము పితృదేవతలకి. అలా చేసేస్తే మొత్తం సరిపోతుందమ్మా. ఓకే.